Hi Raghavachari, how are you? I am hoping you are doing well. I wish you a wonderful marriage day and many returns of this day. You are blessed with a sweet and cooperative wife. You are made for each other. This flourishes the years to come, and you are blessed with two daughters with exceptional talent of dance. You are very active, talented, and you are having zeal. You'll ask so many questions to teachers. Always you raise questions in the class. I have such memories about you in the Didian days, in our jams. So wish you happy and beautiful, wonderful marriage day. As I am in US, I am sending my wishes from US, California, Silicon Valley. All the best. And you are a successful businessman and person in the life. Thank you. హాయ్ రాఘవ, నీవు నాకు పూర్వ విద్యార్థి అయిన మన ఇద్దరి మధ్య అపూర్వమైన సంబంధం ఏర్పడింది. జయలక్ష్మి రాఘవల దాంపత్య జీవితం నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని మీ ఇరువురికి 18వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నీవు అంచెలంచెలుగా ఇంకా అభివృద్ధి పదంలో కొనసాగాలని మనసారా కాంక్షిస్తుంది. హాయ్ రాఘవ, విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ జయ, ఎలా ఉన్నావు? నీకు అన్నయ్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అప్పుడే మనకు 15 years పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు పెద్ద అయ్యి కాలేజ్లోకి వెళ్తున్నారు, స్కూల్లోకి వెళ్తున్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది స్కూల్ డేస్ అవి గుర్తుకు వేసుకుంటే స్కూల్ మెమొరీసే వాల్యుబుల్ కదా. ఎంతైనా ఏ జాబ్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా నాకు ఇంకా గుర్తు, మనము స్కూల్ అయిపోయిన తర్వాత అందరము మీ ఇంట్లో కలుస్తుండే. అక్కడ ఆంటీ వాళ్ళు బయట అరుగు మీద కూర్చుంటే పైన చెట్టు, సన్నజాజి చెట్టు, వీరజాజి చెట్టు, పూలు వస్తుండే. మీ ఇంట్లో జామ చెట్టు కూడా నాకు బాగా గుర్తు. జామకాయలు ఎక్కి కోస్తుండే, వాటిని కూడా బాగుంటుండే. అప్పుడు లైఫ్ కంపేరిటివ్లీ అనిపిస్తుంది, అంటే ఇన్నోసెంట్గా, సెల్ఫ్లెస్గా బాగుండే. సో తలుచుకుంటే అనిపిస్తుంది స్కూల్ డేస్ బాగుండే, చిన్నప్పుడు బాగుంటుండే అని. అలానే ఉంటే బాగుంటుండే కదా. సో ఎనీవే, అన్నయ్యకి నీకు మళ్ళొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాయ్. ప్రియాతి ప్రేమైన నా యొక్క మిత్రుడు రాఘవచారికి మరియు మా యొక్క చెల్లెమ్మ శ్రీలక్ష్మికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో, మనవడు మనవరాళ్ళతో, మునిమనవడు మునిమనవరాళ్ళతో సంతోషంగా ఉండాలని, మీ ఇంట్లో సిరి సంపదలు ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం కలకాలం నవ్వుతూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అన్నయ్య రఫీ. రాఘవచారి యొక్క మంచితనానికి ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి బహుమతి ఇద్దరు పిల్లలు. మీ ఇద్దరు పిల్లలు ఏ సిరి సంపదలతో పోల్చుకున్నా చాలా చాలా ఎక్కువ. వారి కింద ఎటువంటి వజ్రవిడయాలు కూడా పనికిరావు, అంత మంచి పిల్లలు. రాఘవచారి మరియు శ్రీలక్ష్మి చెల్లెకు భగవంతుడు ఇచ్చినటువంటి అత్యంత విలువైన కానుక మీ పిల్లలు.
అలా మీ పిల్లలతో మీరు వాళ్ళ పిల్లలతో ఇంకా మునిమరణాలతో కూడా మీరు అందరూ కలిసిమెలిసి ఎట్టి పీతమైనటువంటి గొడవలు జరగకుండా జీవితాంతం నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చుక్కల్లో చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో రాఘవచారి యొక్క ముఖంపై నవ్వు కూడా అంతే అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వాడు రాఘవచారి బాధపడంగా నేను ఎప్పుడు చూడలే. ఎంత బాధలైనా సరే మనసులో దాచుకొని చంద్రుడు అర్ధచంద్రుని లెక్క నవ్వుతూ ఎప్పుడు ముఖం కనిపిస్తుంది రాఘవచారి. అలాంటి రాఘవచారి నువ్వు జీవితాంతం ఆ నవ్వు అలాగే చిరునవ్వు నీ ముఖంపై ఉండాలని, నీ కుటుంబమే నీకు అత్యంత బలము, అందులో కాస్తంత ఫ్రెండ్స్ అనేటువంటి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ మా కాదు, మొట్టమొదట నీ యొక్క కుటుంబమే నీ బలం, ఆ తర్వాతనే మీ మిత్రులమైనటువంటి మేము నీ యొక్క బలం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మిత్రులు అయినటువంటి రఫీ ఉండడానికి మాత్రం మర్చిపోకండి. వాలిపోతా. నా ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు కష్టం అనేది మీ కాంపౌండ్లోకి రాకుండా ఉంటా. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా యొక్క కోడలు నీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచిగా ప్లాన్ చేసావమ్మా, చాలా సంతోషం కలిగింది. సూపర్. ఓకే అమ్మ, మంచిదమ్మ, పెడతా. మరొకసారి రాఘవచారికి, శ్రీలక్ష్మికి మీరు జీవితాంతం నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, మీరు మీ యొక్క పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi Raghu and Jaya, happy wedding anniversary. హ్యాపీ యానివర్సరీ ఆంటీ అంకల్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే. జయ అండ్ రఘు బిడ్డ పెళ్లి రోజు శుభాకాంక్షలు బిడ్డ అల్లుడు. చిన్ననాటి మిత్రురాలు విజయలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ వావిలాల భూసాగర్. హాయ్ ఫ్రెండ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు మిత్రమా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు ఇలా విచ్చేస్తానని నేను కూడా ఎన్నడూ ఇచ్చేది. ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారా? ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా మనం చిన్ననాటి ఒక జ్ఞాపకం గుర్తుకొచ్చింది. అదేంటంటే మనం చదువుకునే రోజుల్లో తోటపల్లి స్కూల్లో మనం చదువుకున్నాం. ఆ రోజుల్లో చాలా అందరూ ఫ్యామిలీస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళం. ఫ్యామిలీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఆ టైంలో మనం చదువుకున్నప్పుడు ఇంటర్వెల్ కాగానే అందరం ఒక్కసారిగా గుంపులు బయటకు వెళ్ళేవాళ్ళం. బయటకు వెళ్ళగానే చిన్న కిరాణా కొట్టు ఉండేది. చాక్లెట్స్, పిప్రెన్స్, రసగుల్లాలు చిన్న చిన్న ఆర్డర్ పెట్టుకుని ఉండేవాళ్ళు. ఆ టైంలో నీ జేబులో ఉన్న డబ్బులతో దాంట్లో ఎక్కువ క్వాంటిటీ ఏది వస్తుంది కొని అందరికీ పంచేవాడి. గుర్తుందా? అప్పుడు నేను అందరికి ఒక్కొక్కటి ఇస్తే నేను 2 తీసుకునేవాడిని నీ దగ్గర నుంచి. గుర్తుందో లేదో? లెఫ్ట్లో 2 తీసుకున్నాను, రైట్లో 2 తీసుకున్నాను. అలా తీసుకుంటూ తిరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. అది ఈరోజు గుర్తు చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లాంగ్ మాకు ఇలాగే పెట్టాలి, లైఫ్ లాంగ్ ఇలా తినాలి అని అనుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఓకే, బాయ్ మిత్రం. అన్నగారికి మరియు వదిన గారికి పచ్చని పెళ్లి పందిరిలో 3 ముళ్ళ బంధంతో 7 అడుగుల అనుబంధంతో ఏకమై నేడు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఇదే మా హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ ఆంటీ అంకల్. పెళ్లి రోజు శుభాకాంక్షలు రాఘవచారి, జయలక్ష్మి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మిత్రుడు చిగుళ్ళ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జయ అండ్ అన్నయ్య. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రాఘవచారి అండ్ జయ. మీ దాంపత్య జీవితం ఇంకా బెటర్గా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలని ఆశిస్తూ మరోసారి మీకు ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.